ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం, నా నామందు భయభక్తులు గలవాడగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతను రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మన మీద నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అతను రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తాయంటే దేవుడి రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి రెక్కలు ఉన్నాయని మనం చూసుకున్నప్పుడు బైబుల్ గ్రంథంలో రెక్కలు మాట్లాడుతున్నారు వాక్యం. దేవుడికి రెక్కలు ఉన్నాయి. అయితే మనకి రెక్కలు ఎప్పుడు వస్తాయంటే మనము ఈ లోకాన్ని విడిచి మనం ఎప్పుడైతే పరలోకానికి వెళ్తామో అప్పుడు ఆత్మ బయటకు వస్తుంది. కాబట్టి బహుశా దేవుడు ఆత్మ కాబట్టి మనకు కూడా ఆత్మ కల రెక్కలు వస్తాయేమో మనకైతే తెలియదు, కానీ దేవుడికైతే రెక్కలు ఉన్నాయి. ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం కలుగుతుంది. దేవుడు రెక్కలంటే కోడి పిల్లల్ని సూచిస్తాడండి. కోడి తన పిల్లల్ని తన రెక్కల చాటున ఎలా దాచుకుంటుందో తల్లి, మన ఆత్మీయ తండ్రి మనల్ని కన్న యేసుక్రీస్తు వారు కూడా ఆయన రెక్కల కింద ఈ లోకంలో దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను దగ్గర నుంచి మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడి రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి. దేవుడు కృప మన పట్ల ఎంత అధికంగా ఉంది. దేవుడి కృప లేకుంటే మనం ఈ లోకంలో జీవించగలుగుతామా? దేవుడి యొక్క సన్నిధి లేకుంటే మనం బ్రతుకగలుగుతామా? ఈ లోకంలో గ్యారంటీ లేని జీవితాలండి. దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు కాబట్టి, ఆయన కాపాడేదోతులకు సహాయం ఉంది కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. దేవుడి యొక్క రక్షణ, ఆయన కాపుదల లేకుంటే ఈ లోకంలో అనేక మంది మట్టిలో కలిసిపోతున్నారండి. యాక్సిడెంట్లు అవుతున్నాయి, భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాళ్ళు, ఎముకలు పీస్ అయిపోతున్నాయి. ఏ ఎముకకి ఏది అతుక్కోకుండా తెగిపోతున్నాయి. కొంతమందికి తలలు పగిలిపోతున్నాయి, కొంతమందికి ఏదేదో అయిపోతుంది. అంటే అలాంటి ఇబ్బందికరమైన, అలాంటి భయంకరమైన మరణాలకి మనం వెళ్లకుండా మనం ఇంకా దేవుడి యొక్క రెక్కల కింద ఉందామంటే దేవుని యొక్క కృప మాత్రమే, దేవుని యొక్క బిడ్డలుగా ఆయన ఇచ్చిన ఒక ధన్యత మాత్రమే. అతని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. మనం ఏదన్నా బలహీనంలో ఉంటే దేవుని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి, మనకి ఆశ్రయాన్ని ఇస్తాయి. దేవుడు తన బిడ్డల్ని వాక్కును పంపి కూడా బాగు చేయగల సముద్రుడు యేసుక్రీస్తు వారు. బైబుల్ గ్రంథంలో దేవుడు ఆయన వాక్కును పంపి అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందిని బాగు చేశారు, అనేక మందిని దేవుడు ఆయన బిడ్డలుగా మార్చుకున్నారండి. దేవుడు చేసే స్వస్థతలను బట్టి ఈయనే మెస్సీ అని తెలుసుకొని అనేక మంది మారు మనసులోకి వచ్చారు. అయితే మనకి దేవుడు ఎవరో తెలుసు, మనము దేవుని సొంత రక్షకుడికి అంగీకరించాం. అయినా కూడా మనకన్నీ తెలిసినా కూడా మనం ఇంకా ఈ లోకంలో పాపపు జీవితంలో ఉంటే, ఈ లోక అపవిత్రాత్మ జీవితంలో ఉంటే, ఈ లోకంలో సాతాను జీవితంలో ఉంటే, మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా సాతాను ఆశ్రయిస్తుంటే మన జీవితము చాలా ఇబ్బందులు అవుతుందండి. చాలా శ్రమలకు లోనవుతుంది, చాలా ఇబ్బందులకు లోనవుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆశ్రయించిన ఏ మనుషుడు కూడా ఇబ్బంది పడల. దేవుడు కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా కూడా మళ్ళా అతని ప్రాణంకేం కాకుండా కొన్నిసార్లు దేవుడే యుద్ధం చేసి ఇశ్రాయేలుని అనేక మంది గెలిపించారు. శత్రువులు ఫరో సైన్యం దగ్గర నుంచి కావచ్చు, అనేక మందిని తన బిడ్డల దగ్గర ఆయుధాలు లేకుండా తల్లులతో పిల్లలతో సైన్యంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి 40 సంవత్సరాలు ప్రయాణిస్తున్నప్పుడు కూడా దేవుడు తన బిడ్డల్ని ఎంతగానో కాపాడండి. యేసుక్రీస్తు వారు మనల్ని కూడా కాపాడుతానన్నారు. దేవుడు అబద్ధం ఆడజాలని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు రెక్కల కిందకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. మన జీవితాన్ని మన చేతుల్లో పెట్టుకుంటే మనం నాశనం చేసేసుకుంటాం. మన తల్లిదండ్రుల చేతుల్లో పెట్టినా కూడా వాళ్ళు ఈ లోకంలో మంచి ఉద్యోగాలను ఇవే చెప్తారు. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెడతామో మనకి శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా దేవుడికి వర్తమాన భవిష్యత్ కాలములు తెలుసు కాబట్టి మనని సదాకాలం ఆయనతో ఎలా ఉండాలి మనము
మనం సదాకాలం దేవుడితో ఉండాలి కాబట్టి అలా మనల్ని మలుచుకుంటాడు. మనము మాట వినకుండా ఒక దెబ్బ కొట్టేది మార్చుకునే అధికారము మన ఆత్మీయ తండ్రి యేసుక్రీస్తు వారికి ఉంది. మనం ఈ లోకంలో పాపాలు చేసి అతిక్రమాలు చేసి ఈ లోకంలో మార్గం తప్పి తిరిగేసి దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా, అయ్యా నా శక్తిని ఇవ్వయ్యా, నాకెందుకయ్యా ఇలా చేశావు, నన్ను ఎందుకయ్యా ఇలా శోధిస్తున్నావు, నా శరీరంలో ఎందుకయ్యా ఇలా ముళ్ళు పెట్టావని మనం అడగకూడదు. అడిగేదానికి మనకు అధికారం లేదు. మనం చాలా మట్టితో కూడా సమానం లేని మనల్ని ఆయన చేతులతో సృష్టించి మన నాశకారంధ్రంలో దేవుడు జీవాత్మ ఎప్పుడైతే ఊదాడో అప్పుడు మనిషి జీవాత్మ పొందుకున్నాడు. అంటే మనలో ఉండేది దేవుని ఊపిరి, అంటే దేవుడిలో నుంచి వచ్చిన ఊపిరి మనలో ఉంది. ఈ ప్రాణం పోతే దేవుడి దగ్గరికే వెళ్ళాలి. ఈ లోకంలో పాపాలు చేస్తే దేవుడి దగ్గరికి కాదు కానీ సాతాను దగ్గరికి వెళ్తుంది. యేసుక్రీస్తు వారి రెక్కల దగ్గరికి వెళ్ళటంలా, మన రక్షణించే మన కన్న తండ్రి దగ్గరికి వెళ్ళటంలా దుర్మార్గుడు అయిన సాతాను పాతాళంలోకి వెళ్తుందని అనేక ఆత్మలు అలానే వెళ్తున్నాయి. ఇప్పుడు తినుతూ తాగుతూ సిక్కిస్తూ పెళ్ళికి తీసుకుంటూ ఈ లోకంలో అనేక మంది ఇలానే ఆలోచిస్తున్నారు. యుద్ధాలు కూడా, 3వ ప్రపంచ యుద్ధం కూడా ప్రారంభం అవుతుందని ఈ లోకంలో ఉన్నటువంటి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అయినా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం కాపాడబడాలంటే ఎవరు? యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తే ఆయన రెక్కల చాటున ఆయన కంటి పాప వల్లే మనల్ని చూసుకుంటాడు. దేవుడి చిత్తం ఒకవేళ ఆ యుద్ధం జరిగితే, ఆ యుద్ధంలో మనం ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా కూడా మనము ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలోనే కన్ను తెరవాలి, పరదేశంలో కన్ను తెరవాలి. దేవుడు రాకడొచ్చినా ఎత్తబడే బిడ్డలుగా ఉండాలి. అలాంటి జీవితాలు మనం జీవించి యేసుక్రీస్తు వారి మార్గం నడుచున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ రెక్కలు మాకు ఆరోగ్యం కలుగు చేస్తాయి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మీ రెక్కలు మాకు ఆశ్రయంగా ఉంటాయి అయ్యా. మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, రక్షిస్తున్నారు దేవా. మీ సెక్యూరిటీ, మీ కంచెలో మేము ఉన్నాము ప్రభువా. మీ కబంధ హస్తాల్లో మేము ఉన్నాము నాయన. మేము బ్రతికున్నామంటే మీ కృప, మీ కరుణ, మీ కటాక్షమే దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా దుష్టశక్తి అయిన సాతానయ్యా, అపవిత్రాత్మైన సాతాను ఎవరిని మింగాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని శోధించాలి, ఎవరిని హింస చేయాలి అని సాతాను చూస్తుంది ప్రభువా. సాతాను పైన మేము జయము పొందుకునే అధికారము దయచేయండి నాయన. సాతాను పైన మేము జయం పొందుకునే శక్తిని దయచేయండి ప్రభువా. సాతాన్ని వేసే మా మోకాల కింద అనగదొక్కి చెతకదొక్కి సాతాన్ని తుత్తు నీళ్ళు చేసే శక్తిని మాకు వరంగా ప్రసాదించండి. దానికి లోబడిపోతున్నారే అనేక మంది మనుషులు. దాని మాట విని వేసి అది చెప్పిన క్రియలు చేసి ఇబ్బందులు పాలవుతున్నారు. రక్షించమని అడుగుచున్నాను. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా. ఇద్దరు క్రీస్తు అనే బండ పైన వేసి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబము కట్టుకోవాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలు లేని దంపతులకి గొడ్రాలుగా ఉంచకుండా గర్భఫలాలతో ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి అయ్యా. వేసి ఇలాంటి దయా కిరీటాలు అనేకము పొందుకోవాలి. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందు వర్ధిల్లినా కూడా దేవా, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి మీ మార్గంలోకి నడవాలి. ఎవరైతే ఏసయ్య వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరు వాళ్ళ బంధువర్గాన్ని, వాళ్ళ స్నేహితుల్ని చనిపోయి బాధలో ఉంటారో అలాంటి వారి బాధని వేసే తీసివేసి గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, సహాయం దయచేయండి. ఎవరైతే హాస్పిటల్ ఐసీయూ ఇంటెన్సివ్ మరణ పడకల పైన ఉంటారో వేసే ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క యవనస్తులను కాపాడండి దేవా. యవన వయసులో దేవా, మీ కాడి మోస్తే మా నరులకు మేలు కాబట్టి మీ కాడి మోస్తే మంచి మనసుని దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిని విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క పెట్టిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వేలం తొలచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.